సంఘటనను చూడబోతున్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు ముదురు ఎరుపు రంగులోకి మారబోతున్నాడు. రాత్రి 8:58 గ్రహణం ప్రారంభమవుతోంది. మరలా రాత్రి 11:41 సమయానికి గరిష్ట సంపూర్ణతను చేరుకుంటుంది. గ్రహణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను మూసివేస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేస్తున్నట్లుగా టీటీడీ బోర్డు ప్రకటించింది. గ్రహణానికి 6 గంటలకి ముందు ఆలయ తలుపులు మూసివేస్తామని వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పుణ్యావచనంతో నిర్వహిస్తారు. తోమాల సేవ, అర్చన వంటి కార్యక్రమాలు ప్రైవేటుగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆ సమయంలో దర్శనానికి అనుమతి ఉండదు అని భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి అని కోరారు. సోమవారం ఉదయం 6 గంటల నుండి భక్తులకు యథావిధిగా దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణానికి ముందే దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. నిన్న శనివారం నాడు దాదాపుగా 82,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,000 దాటింది. స్వామివారి హుండీకి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల ఆదాయం 3.97 కోట్ల రూపాయలు. చంద్రగ్రహణానికి ముందు ఇవాళ ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ద్వాదశ జ్యోతిర్లింగ